Hello guys, welcome to the review of the movie Little Hearts acted by Mowgli. బేసిక్గా ప్రీమియర్ పడింది. సో నైట్ ప్రీమియర్ చూసి ఇప్పుడు నైట్ రికార్డ్ చేస్తున్న వీడియో అయితే. సో మీకు మార్నింగ్ అయితే ఇదే ఫస్ట్ అప్లోడ్ అవుతుంది. సో తర్వాత ఘాటి అండ్ మద్రాసి మూవీ రివ్యూస్ అయితే వస్తాయి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండు ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా లిటిల్ హార్ట్స్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్, బాగానే ఉంది. అంటే సినిమా బేసిక్గా కంటెంట్ ఓరియంటెడ్ కాదు, కామెడీ ఓరియంటెడ్. అంటే బేసిక్గా నేను సామజవరగమన సినిమా చూసా. సో దాంట్లో ఏంటంటే అవుట్ రైట్ కామెడీ ఉంటుంది, దాంతోపాటుగా ఒక కాన్సెప్ట్, ఒక స్టోరీ కూడా ఉన్న ఫీల్ అవుతుంది. అంటే ఆ స్టోరీ డ్రివెన్ మూవీ లాగా ఉంటూనే ఆ స్టోరీ ఏదైతే ఉంటుందో దానివల్ల క్రియేట్ అయ్యే కామెడీ, దాని చుట్టూ క్రియేట్ అయ్యే కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఇంకా అవుట్ రైట్ జాతిరత్నాలు మోడ్ ఉంటుంది. జాతిరత్నాలు కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే మ్యాడ్ స్క్వేర్ మోడ్ ఉంటుంది అనమాట. సో మ్యాడ్ స్క్వేర్లో ఎలాగైతే ఒక పాయింట్ అంటూ ఏముండదు సినిమా కోసం. సో జస్ట్ ఏంటంటే ఒక అంటే ఒక ఒక కంప్లీట్ స్టోరీ లాగా ఉండదు. జస్ట్ ఒక బేసిక్ పాయింట్ని ఒకటి తీసుకొని దాని చుట్టూ ఫన్ అనేది జనరేట్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో ఆ స్టైల్ అనమాట ఈ సినిమా కూడా. సో ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఉంది. అంటే త్రూ అవుట్ ద మూవీ లాఫ్స్ ఉంటాయని చెప్పలేం, కానీ డెఫినెట్గా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అయితే నవ్విస్తారు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో బాగుంది. అంటే చిన్న జోక్స్ ఉంటాయి, పెద్ద జోక్స్ ఉంటాయి, వన్ లైనర్స్ ఉంటాయి, సీన్స్ ఓరియంటెడ్ కామెడీ ఉంటుంది కొంత. అది సిచ్యువేషనల్ అంటే ఇంకా అది ఆ సీన్ ఏదో కథకి సంబంధించింది అని అనిపించదు. కొంచెం అదొక ఫ్రెష్ సీన్ లాగే అనిపిస్తూ ఉంటుంది. బట్ అందులో ఫన్ అయితే బాగుంటుంది. ఎస్పెషల్లీ మౌలీ సైడ్ నుంచి ఎంత ఫన్ అయితే జనరేట్ అయిందో, పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ నుంచి కూడా చాలా మంచి ఫన్ అయితే జనరేట్ అయింది. బేసిక్గా దిస్ మూవీ డెడికేటెడ్ టు మీమర్స్ అను లేదా మీమ్స్ అని ఏదో స్టార్టింగ్లో వేశారు యాక్చువల్లీ. సో సింపుల్ అదే టార్గెట్ చేసుకున్నారు. అంటే ఇందులో ప్రతిదీ ఆల్మోస్ట్ మీమ్ మెటీరియలే. మనకి శ్రీ విష్ణు గారి సినిమాల్లో ఎలాగైతే కొన్ని మీమ్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ఇందులో కూడా అంతే, ప్రతిదీ ఆల్మోస్ట్ మీమ్ మెటీరియల్. సో అలా అనమాట. ఒక 80% ఆఫ్ సీన్స్ అనేవి మీమ్ స్టఫ్ కింద వస్తాయి ఖచ్చితంగా వన్స్ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిందంటే. సో అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో అలా కాన్సన్ట్రేషన్ పెట్టారు దీని మీద, దాని తగ్గట్టే వాడు మూవీ అయితే తీశారు. బట్ అంటే ఈ సినిమా అందరికీ కాదు. అంటే ఇప్పుడు నేనేమన్నా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ నవ్వుకునేంత కైండ్ ఆఫ్ అంటే టూ మచ్ ఫన్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు. వాళ్ళకు కూడా కొన్ని చోట్ల మంచి ఫన్ అయితే ఉంటుంది, కొంతవరకు బాగానే అనిపిస్తుంది ఆ ఫన్ అయితే. బట్ ఏంటంటే ఇది యూత్కి బాగా ఎక్కే కైండ్ ఆఫ్ ఫన్. వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ అందరూ కూడా యూత్ అని తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు తీశారు సినిమా. సో అండ్ అక్కడక్కడ కొన్ని ఆ అడల్ట్ జోక్స్ ఉంటాయి కదా, కొంచెం వెనక జరుగురా నీకు తగులుతోంది, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. బండి మీద కూర్చున్నప్పుడు కొంచెం వెనక జరుగురా నీకు తగులుతోంది, ఇట్లాంటి జోక్స్ ఉంటాయి కొన్ని. సో అవి కూడా ఉంటాయి. బట్ మోర్ దెన్ దిస్ అది ఏదైతే ఉందో ఆ ఫన్ ఏదైతే ఉందో ఓకే, నైస్ అని చెప్పొచ్చు, పర్లేదు. సో అది మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్, బాగానే ఉంది. ఒక లిటిల్ హార్ట్ అని పెట్టినందుకు ఒక లైట్ హార్టెడ్ కామెడీ మూవీ అనమాట. సో సింపుల్గా ఉంది, ఓ కాంప్లికేటెడ్ ఏం కాదు. అండ్ టూ మచ్ డీప్గా కూడా వెళ్ళిపోలేదు. ఆ పైన ఆ నేత నిబ్బా స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్నే టచ్ చేశారు. సో ఈ ఇంటర్వెల్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ అదొకటి కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే బాగా అనిపించడం ఇన్ ద సెన్స్ ఓకే, ఒక చిన్న వేరే పాయింట్ టచ్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది అంతే ఇంకా. సో ఓవరాల్గా మూవీ ఎండింగ్ అనేది సాటిస్ఫైడే, బట్ 100% అని చెప్పలేము. సో అది కామెడీ మూవీ పరంగా కూడా అంటే
ఆ కాన్సెప్ట్ అది ఏం సంబంధం లేదు మనకి. ఎందుకంటే మ్యాడ్ సినిమాలో కూడా మనకి ఏం కాన్సెప్ట్ ఉండదు. అవుట్ రైట్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. బట్ గుడ్ అని చెప్పొచ్చు. సో అలాగే ట్రై చేశారు. బట్ రిజల్ట్ అయితే మ్యాడ్ స్క్వేర్ సిమిలర్. ఎందుకంటే మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్లో ఫన్ అయితే 100% ఉండదు. సో ఒక 60% ఫన్ వర్కౌట్ అవుతుంది. ఇది కూడా అంతే అనమాట. ఒక 60% ఆఫ్ ఫన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది థియేటర్స్లో. సో మిగతావి కూడా ఓకే సీన్స్, అవి చల్తా ప్రాబ్లం లేదన్నట్టే ఉంటాయి. సో మ్యాక్సిమం ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్కడో ఫినిషింగ్లో తప్పిస్తే, ఫినిషింగ్లో కొంచెం అటు ఇటు అయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడ కూడా పర్లేదు. సాంగ్స్ అయితే బాగున్నాయి. మెయిన్ దానివల్ల ఒక పాట ఉంటుంది, అది హైలైట్. అది మీకు మూవీలో చూస్తే అర్థమవుతుంది. ఆ పాట కూడా చాలా కామెడీగా ఉంటుంది యాక్చువల్లీ. సెకండ్ హాఫ్లో ఉంటుంది. అది బాగుంది. ఆ పాట కూడా బాగా రాశారు యాక్చువల్లీ. సో ఆ తర్వాత కొన్ని స్పెషల్ మూమెంట్స్ లాగా ఒక చిన్న వీడియో క్లిప్ ఉంటుంది, అదొకటి. సో అట్లా అనమాట కొన్ని థింగ్స్ ఉంటాయి. అంటే ఫన్ కోసం మొత్తం అన్నీ బాగా ప్లాన్ చేశారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని ఓకే అన్నట్టు వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు, అలా ఉంటుంది అనమాట. బట్ డెఫినెట్గా ఇట్స్ ఏ లైట్ హార్టెడ్ కామెడీ మూవీ అనమాట. సో బేసిక్గా ఏవైతే 2 సినిమాలు ఇంకా వస్తున్నాయో, ఘాటి అండ్ మదరాసి, 2 యాక్షన్ సినిమాలు. సో మనకి యాక్షన్ జోనర్ అంత పడదు, ఎందుకు వచ్చిందిలే అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా బాగా ఒక రిలీఫ్ లాగా ఉంటుంది అనమాట. అది సిచ్యువేషన్. సో అది మరి మ్యాటర్. అండ్ ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఈ సినిమాని చూడాలి అనుకుంటున్నట్టయితే చిత్రాలయ, జగదాంబ, మెలోడీ ఈ 3 థియేటర్లోనే ప్లాన్ చేయండి. అండ్ అక్కడ చిత్రాలయ మాల్లో 2nd ఫ్లోర్లో మనది దర్ఫీ అని ఒక కేఫ్ ఉంది. సినిమాకి వెళ్ళే ముందు కానీ, సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత కానీ అక్కడికి ఒకసారి వెళ్ళండి. మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మొజిటోస్, మాక్టైల్స్, శాండ్విచ్, బర్గర్స్, న్యూటెల్లా బర్గర్స్, రకరకాలు ఉంటాయి మన దగ్గర. బుల్ ప్రెసో, మాన్ ప్రెసో, కాఫీస్, కోల్డ్ కాఫీస్, చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. ట్రై చేయండి, మీకు ఏది కావాలనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు ఈ సినిమా విషయంలో ఎలాగైతే వర్తను ఫీల్ అవుతారో, డెఫినెట్గా అక్కడ కూడా టేస్ట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా వర్తను ఫీల్ అవుతారు విజిట్ చేయడానికి. సో డెఫినెట్గా విజిట్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. అంటే ఇంకా అది టూ మచ్ పర్ఫార్మెన్స్ కూడా స్కోప్ లేదు. ఇంకా నన్ను అడిగితే మౌలికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, అంటే పక్కన ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అతనికి మాత్రమే సినిమాలో ఎవరికైనా కొంచెం ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ వచ్చిందంటే తనకి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. మౌలి కంటే తనే బెటర్గా చేశాడని చెప్తా. సో లీడ్ స్టోరీ అంతా ఏదైతే చిన్న పాయింట్ ఉందో అదంతా మౌలి చుట్టూ, అమ్మాయి చుట్టూ తిరిగినప్పటికీ కూడా బేసిక్గా నడిపించేదైతే మాత్రం తనే అని చెప్తాను నేనైతే మాత్రం. సో ఫ్యాంటాస్టిక్, బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ కూడా బాగా స్కోప్ తనకే దొరికింది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు దే డిడ్ దేర్ బెస్ట్. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్ట్ ట్రైన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇదే ట్రైన్ నడుస్తుంది కదా. సో లీవ్ ద కాన్సెప్ట్ అనేది పక్కన పెట్టేసేయండి. సో జస్ట్ ఏంటంటే ఓన్లీ ఒక ఏమంటారు, ఒక సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్తో నింపేద్దాం అన్న ఒక జోన్ని టచ్ చేస్తూ అలాగే తీశారు సినిమా. సో దానికి దగ్గర ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ అయితే మాత్రం. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో 100% జస్టిఫికేషన్ జరిగింది సాంగ్స్ అండ్ బీజిఎం నుంచి. ఆ పాటలు కూడా బాగుంటాయి యాక్చువల్లీ, అన్నీ మంచి యూనిక్ సాంగ్స్, ఈ సినిమాకి బాగా సూట్ అయ్యాయి అన్నీ కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్, మంచి కామెడీ సినిమా ఫర్ యూత్ ఓన్లీ. మోస్ట్లీ యూత్కే బాగా కనెక్ట్ అవుతుంది, యూత్కే బాగా నచ్చుతుంది కూడా, అలాంటి కైండ్ ఆఫ్ కామెడీ సినిమా. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ లిటిల్ హార్ట్ సినిమా గురించి చెప్పాలంటే, ఈ లిటిల్ హార్ట్ సినిమా యంగర్ హార్ట్స్ని గెలవడం కోసం తీశారు అండ్ ఆల్మోస్ట్ గెలిచిందనే చెప్పాలి. ఓకే, సో నైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 3.7 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.